1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ అందశ్రీ గారు చెప్పినట్లు నిజంగానే మనిషి కాదు, మానవత్వం కాదు, ఏమీ లేకుండా పోతుంది సమాజంలో. హర్యానాలోని సోనీపట్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే, ఓ తండ్రి చనిపోయాడు. ఆయనకి 3 కూతుళ్ళు ఉన్నారు. కానీ ముగ్గురు కూడా లాస్ట్ రిచువల్స్ అంటే అంత్యక్రియలకు రావడానికి ముగ్గురు కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. కానీ పెద్ద కూతురు మాత్రం పాపం దయదలిచి అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్జిఓకి డబ్బులు పంపించింది. కార్యక్రమాలు మీరే పూర్తి చేయండి అని చెప్పేసి. వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేస్తే ఈవిడ గారు ఆన్లైన్లో చూస్తుంది అంత్యక్రియల్ని. ఆ విజువల్స్ చూడండి ఒక్కసారి. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, मैं आपको बताती हूँ ना। हाँ जी, हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है, तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। ये आपके आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग भी क्या खाएंगे और नाइट चूल्हा जलाएंगे? नहीं अभी और नहीं दे दी। नहीं सर ये नहीं करती। मतलब 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ చూశారు కదా ఆ వీడియోలో ఆవిడేమో అడుగుతోందో. అస్థికలు తీసుకుంటారా అని వాళ్ళు అడిగితే తర్వాత చూద్దాంలే అంటుంది. పైగా ఇంకెంతసేపు పడుతుంది, తొందరగా అయిపోతే మేము భోజనం చెయ్యాలంటుంది. చచ్చిపోతావా ఒక పూట తినకపోతే? ఎలాగూ రాలేదు, కనీసం ఆ కార్యక్రమం చూడ్డానికి కూడా నీకు టైం లేదా? ఎంత టైం పడుతుంది ఇంకా అని అడుగుతుంది. ఏం మనుషులండి, ఏం బతుకులండి. థూ, అసహ్యం పుడుతుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. అసలు ఎందుకు అంటే, ముగ్గురిని తండ్రి కన్నాడు, ముగ్గురిని చదివించాడు, పెంచాడు, పెద్ద చేశాడు, పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళకొక భవిష్యత్తుని మంచిగా నిర్మించి ఇచ్చాడు. ఆయనే కదా చేశాడు మొత్తం. చనిపోయినటువంటి తండ్రిని చివరిసారి చూడ్డానికి కూడా రాలేరా? అంత బిజీగా ఉన్నారా మీరు? చనిపోతే కనీసం చివరి సంస్కారాలు కూడా చేయలేరా మీరు? అంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారా? అసలు మీరు మనుషులేనా? ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారా మనుషులు? చివరి కార్యక్రమానికి మళ్ళీ ఆయన్ని చూసుకోలేరు కదా జీవితంలో. మళ్ళీ కలవగలుగుతారా? కనీసం మనిషిని చూసుకోగలుగుతారా? చివరి చూపు, ఆఖరి చూపు చూడడానికి కూడా రాలేనంత బిజీనా మీరు? అంత బిజీగా ఏమున్నారమ్మా? ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా కన్న తల్లిదండ్రుల పట్ల? కొంతమంది ఏమో అంత్యక్రియలకే రారు, మరికొంతమంది అయితే కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రారు. అంటే తలగొరివి పెట్టడానికి కూడా ముందుకు రారనమాట. కొంతమంది ఇంట్రెస్ట్ లేదు, మాకు చెయ్యాలని లేదు, మేము చెయ్యం. అరే బాబు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు నాయన వాళ్ళు. అలాంటి వాళ్ళని చివరి వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కన్న బిడ్డల మీద, కొడుకుల మీద, అందరి మీద ఉంటుంది. సమానంగా ఉంటుంది అందరి మీద. నాకేం సంబంధం, అది చూసుకుంటుంది, నాకేం సంబంధం, వాడు చూసుకుంటాడు అనుకోవడానికి కాదు కదా. అందరినీ సమానంగానే కన్నారు, అందరినీ సమానంగానే పెంచారు, అందరినీ సమానంగానే ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. అలాంటప్పుడు నువ్వు చూడు, నేను చూడను, నాకేం సంబంధం, ఇదేంటి అసలు? వీళ్ళైతే ముగ్గురు మాకు సంబంధం లేదు నిరాకరించారంట కార్యక్రమానికి రావడానికి, చివరి కార్యక్రమానికి రావడానికి కూడా. అరే అసలు మీరు మనుషులేనా? ఎటు పోతుంది మానవత్వం? రేపొద్దున మీరు పోతే మీ పిల్లలు ఇలాగే చేస్తే మీరేం చేస్తారు? అంటే చూడ్డానికి ఎలాగో ఉండరుగా, అప్పుడు ఏదో ఒకటి చేసుకొని అనుకుంటారేమో. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారో మీ తల్లిదండ్రుల పట్ల, రేపొద్దున మీ పిల్లలు కూడా తల్లిదండ్రులుగా మీ పట్ల అదే చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా మీరు చేస్తున్నదంతా. ఎందుకు సంపాదించేది? ఎందుకు ఇంతింత చదువులు చదివి సంస్కారం నేర్చుకున్న దేనికోసం? కనీసం తండ్రి చనిపోతే చివరి కార్యక్రమానికి కూడా రాలేకపోతే అసలు ఎందుకు బ్రతుకులు? కొంతమంది తీసుకుపోయి ఆశ్రమాల్లో పాడేస్తారు, కొంతమంది కనీసం పెట్టరు, తిండి కూడా పెట్టరు. ఒక్క పూట ఇంటికి పిలిచి తిండి పెట్టిన పాపాన పోరు. హాస్పిటల్లో పడి ఉంటే చూడడానికి రారు, వచ్చినా చుట్టం చూపుగా ఏదో దూరంగా నుంచుని చూసిపోతుంటారు.
చివరి కార్యక్రమం పోనీ అయిపోయింది, ఆయనకి లాస్ట్ చనిపోయి పోయేటప్పుడన్నా ఏమన్నా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తారంటే అది కూడా చేయరు. దానికి కొంతమంది మళ్ళీ బతిమలాడాలి మిమ్మల్ని, చెయ్యండి మీదే కదా బాధ్యత అని. లేదంటే ఇదిగో ఇలాగా. అసలు ఆ వీడియో చూడండి ఒక్కసారి. నాకైతే చూస్తుంటే ఇట్లా బాధ 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 వస్తూ ఉంది. ఒక్కసారి మీరు చూడండి ఆ వీడియో. నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి ఫస్ట్. 20 तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, मैं आपको बताती हूँ ना। हाँ जी, हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है, तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी सारा काम अभी ये हो ठीक है भेज दूँगा। या आपके आने पे होगा सारा काम। हाँ बाकी तो आप पालोगे जब होगा ना, ये संस्कार हुआ है। अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग क्या खाएंगे और नाइट एक्स्ट्रा चलाएंगे? नहीं लगभग 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ చూశారు కదా ఆ వీడియోలో ఆవిడేమో అడుగుతోందో. అస్థికలు తీసుకుంటారా అని వాళ్ళు అడిగితే తర్వాత చూద్దాంలే అంటుంది. పైగా ఇంకెంతసేపు పడుతుంది, తొందరగా అయిపోతే మేము భోజనం చెయ్యాలంటుంది. చచ్చిపోతావా ఒక పూట తినకపోతే? ఎలాగూ రాలేదు, కనీసం ఆ కార్యక్రమం చూడ్డానికి కూడా నీకు టైం లేదా? ఎంత టైం పడుతుంది ఇంకా అని అడుగుతుంది. అంటే అస్థికలు కూడా తీసుకోరన్నమాట. అస్థికలు తీసుకుని వెళ్ళి వాటికి ఒక సాంప్రదాయబద్ధంగా చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి కూడా చేయవన్నమాట. తర్వాత చూద్దాంలే అంటుంది. భోజనానికి టైం అయిపోతుందంట. ఆయన పోతే పోయాడు, పోయినోడు ఎలాగో పోయాడు కదా, మేము టైంకి తినాలి. ఏం మనుషులండి, ఏం బతుకులండి. థు, అసహ్యం పుడుతుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? విలువలేయి, మానవత్వం, ఇది విలువలు ఎలాగూ లేవు. కనీసం మానవత్వం ఉండాలిగా. పక్కనోడి పట్ల మానవత్వం దేవుడు ఎరుగు. నీ కన్న తల్లిదండ్రుల పట్లే నీకు మానవత్వం లేదంటే అసలు నువ్వు మనిషిగా బ్రతికే అర్హతే నీకు లేదు, నా ఉద్దేశం ప్రకారం, నా దృష్టిలో. మీరు చూసే వాళ్ళందరూ ఏంటి ఇలా మాట్లాడుతుంది నిరుపమ అని అనుకుంటారేమో. నాకు అంత బాధగా అనిపిస్తుంది. కన్న తండ్రి చనిపోతే ఏదో అది చూడండి ఎట్లా చూస్తుంది ఆవిడ, క్యాజువల్గా చూస్తుంది. కనీసం కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క రాలట్లేదు. పైగా అస్థికలు తీసుకుంటామంటే తర్వాత చూద్దాంలే, ఇంకెంత టైం పడుతుంది, మేము భోజనం చెయ్యాలి. ఏంటి అసలు? ఇంకా ఆ మాత్రం దానికి ఆన్లైన్లోకి మాత్రం ఎందుకు వచ్చావు అసలు? రాకుండా ఉంటే పోయా, మిగతా వాళ్ళు ఇద్దరిలాగే ఉండాల్సింది. వాళ్ళైతే అసలు రాలి, ఏమి కొంచెం నయ్యం. ఇంకా డబ్బులన్నా ఇచ్చి ఎన్జిఓ సంస్థకి కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఆ వీడియో అన్న చూస్తుంది ఆన్లైన్లో. ఆ మిగతా ఇద్దరు కూతుళ్ళు అయితే అసలు ఆన్లైన్లోకి రాలేదు, కనీసం చూడలేదు, ₹1 డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఎన్నన్నా ఉండనివ్వండి, మీకు ఆస్తి గొడవలు ఉండనివ్వండి, లేకపోతే మీకు వాళ్ళకి తండ్రికి పడకపోయి ఉండొచ్చు లాస్ట్ మినిట్లో, లేకపోతే గొడవలు ఉండొచ్చు, కొద్ది కాలంగా మాట్లాడుకోకపోయి ఉండొచ్చు, అవన్నీ వదిలేసేయండి. కానీ చనిపోయిన తర్వాత అయితే ఆ మనిషి తిరిగి రాడు కదా. ఇక మళ్ళీ మీరు చూడలేరుగా జన్మలో తండ్రిని. ఆఖరిసారిగా మిమ్మల్ని కని పెంచాడుగా. ఆయన కష్టపడ్డాడో లేకపోతే ఇబ్బంది పడ్డాడో, ఆయన తిన్నాడో తినలేదో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాడో మీకోసం, మిమ్మల్ని ఇలా పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకురావడానికి ఆయన ఎన్ని కష్టాలు ఉడ్డాడో మీకేం తెలుసు? తెలియదు కదా. అలాంటి వ్యక్తిని ఇలాగేనా పంపించేది? చనిపోయిన మనిషిని గౌరవంగా పంపించాలి అని అంటారు. ఇది గౌరవంగా పంపించడం అంటారా? ఇంత అగౌరవపరచాలా చనిపోయిన వాళ్ళని? ఏం మనుషులో ఏంటో అసలు. సమాజం ఎటుపోతుంది? విలువలు బంధాలు ఏమన్నా ఉన్నాయా? ఇంత ఘోరంగా తయారయ్యారు. ఎందుకురా బాబు మనుషులు? ఏం బతుకులరా మీయి? మీ అందరికి ఒక పెద్ద దండం బాబోయ్. మీలాంటి వాళ్ళందరికీ